ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నారు. అందరూ బాగున్నారు కదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాక్యంలోనికి వెళ్ళక మునుపు మీతో ఒక మాట పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతను స్వీకరించడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఏదైనా ఒక బాధ్యత తీసుకోవాలంటే సర్వసాధారణంగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ బాధ్యత చాలా భారంగా వాళ్ళు అనుకొని ఉంటారు కనుకనే దాన్ని తీసుకోవడానికి, ఆ బాధ్యతను స్వీకరించడానికి వాళ్ళు ఆలోచనలో పడతారు సహజంగా. ఎందుకని? ఆ బాధ్యత మేము మోపుకున్నట్లయితే, లేదా ఆ బాధ్యత మేము తీసుకున్నట్లయితే, ఆ బాధ్యత వెనుక ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు అనుభవించవలసి వస్తుంది ఏమో అని చాలామంది ఒక బాధ్యతను తీసుకోవడానికి వెనకడుగు వేస్తూ ఉండడం మనం చాలా సందర్భాలలో, చాలామంది జీవితాలలో మనం చూస్తూ ఉంటాం. ప్రేమని దేవుని బిడ్డలారా, అదేవిధంగా ఇప్పుడు మన బైబిల్ గ్రంథం నుంచి కూడా ఒక వ్యక్తి ఒక గొప్ప బాధ్యత స్వీకరించాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ బాధ్యత ఏందో మనం తెలుసుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూసినట్లయితే ఒక గొప్ప బాధ్యత, దేవుని జనాంగమైనటువంటి తన ప్రజలను నడిపించే బాధ్యత. ఇప్పటికే మీకు అర్థమైంటుంది ఆ వ్యక్తి ఎవరో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే కదా. మోషే తదనంతరము ఆ బాధ్యత ఒక యవనస్తునికి అప్పగించబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, నూను కుమారుడైనటువంటి యెహోషువ. మన ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ మోయాబు ఒక లోయలో ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా నిలిచి ఉంటారు. దేవుని బిడ్డలారా, నిలిచి ఉన్న సమయంలో అక్కడ మోషేకు అనారోగ్య కారణాల వల్ల, మోషే పరిస్థితి బాగలేనప్పుడు, మరణ గడియలు సమీపించినప్పుడు అక్కడ వాళ్ళందరూ దాదాపు 30 దినములు దుఃఖ దినములు సలిపెను అని మనకు ఆ యొక్క అధ్యాయంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 30 దినములు అయిపోయిన తర్వాత మోషే గారు ఆ యొక్క మోయాబు లోయలో మరణించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మరణించిన తర్వాత అందరూ ఇశ్రాయేలు ప్రజలే కాకుండా ఆ నూను కుమారుడైనటువంటి యెహోషువ, కాలేబు అందరూ కూడా అదే లోయలో ఒక ఢీలా పడిన స్థితిలో కూర్చొని ఉన్నారు. అలా కూర్చొని ఉన్న సందర్భంలో యెహోవా నూను కుమారుడైనటువంటి యెహోషువకు ప్రత్యక్షమై ఆయన అంటాడు. ఆయనతో యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు బాగా తెలుసు. 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే సాక్షాత్ యెహోషువతో మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవకుండా నేను చేస్తాను. నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నేను మోషేకు ఏ విధంగా అయితే తోడై ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడై ఉంటాను గనుక నీవు నిశ్చయముగా ఈ బాధ్యతను నీవు తీసుకో యెహోషువ అని దేవుడు సాక్షాత్తు యెహోషువకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువకు చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఒకవేళ నేనుంటే లేదా మీరుంటే ఒకసారి ఊహించుకోండి. అయ్యా, గొప్ప నాయకుడు అయినటువంటి మోషే మాటలే వీళ్ళు వినలేదు, ఎన్నోసార్లు తిరగబడ్డారు, ఎన్నోసార్లు మీకే వ్యతిరేకంగా సనిగారు, గొనిగారు. ఆహారం లేదని, నీళ్లు లేదని, మాకు అక్కడ సమాధి తోటలు లేవని మీరు ఇక్కడికి ఎర్ర సముద్రం దగ్గరికి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ సమాధి చేయాలనుకుంటున్నావా మోషే అని సనిగారు. ఇటువంటి ప్రజలను భరించే బాధ్యత నాతో కాదయ్యా అని సహజంగా మనమైతే అనుకుంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే అది మన శక్తికి మించినది. ఆ బాధ్యత అనేది మన శక్తికి మించినది. ఇక్కడ యెహోషువ కూడా మేబీ అదే ఆలోచన కలిగి ఉంటాడు. ఎందుకంటే దేవుడు యెహోవా ఆయనతో అంటున్నాడు, నువ్వు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండంటున్నాడు. నువ్వు వాళ్ళు అలా చేస్తున్నారని నువ్వు టెన్షన్ తీసుకోవద్దు, నువ్వు ఎటువంటి చింత పెట్టుకోవద్దు, నిబ్బరంగా ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నా, నేను మాట ఇస్తున్నా, నేను నీకు తోడై ఉన్నా.
మోషేకు ఏ విధంగా తోడై ఉన్నానో నీకు కూడా అదే విధంగా తోడై ఉంటాను యెహోషువ అని ధైర్యం చెప్పి మరి ఆ బాధ్యతను యెహోవా అప్పగించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యెహోషువతో దేవుడు ఆ మాట మాట్లాడాడో మారు మాట మాట్లాడకుండా ఆ బాధ్యతను ఆయన స్వీకరించాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ యొక్క బాధ్యత తీసుకొని ఆ బాధ్యతలో ముందుకు వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతాయని ఆయనకు తెలుసు. అయినప్పటికీ దేవుడు మాట ఇచ్చాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉంటాను. ఆమేన్. అభయం తీసుకున్నాడు కనుకనే ఆ బాధ్యతను భుజాన వేసుకున్నాడు, పయనము కొనసాగిస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, ఏ మనుష్యుడు నువ్వు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు, ఇది షూర్ అని దేవుడే అభయం ఇస్తున్నాడు. అటువంటి అభయం ఇచ్చినప్పుడు మనం ఆ బాధ్యత స్వీకరించలేమా? తప్పకుండా స్వీకరించాలి. అదే పని ఇక్కడ యెహోషువ చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చెప్పిన మాటకు మారు మాట మాట్లాడలేదు. అక్కడన్న ఫస్ట్ మోషే బాధ్యత నువ్వు తీసుకొని ఆయన అంటే, అయ్యా నేను నత్తివాన్ని, నేను ఇది అది అని కొన్ని కారణాలు చెప్పాడు. కానీ యెహోషువ ఎటువంటి కారణాలు దేవుని దగ్గర చెప్పలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ్యతను వెంటనే మారు మాట మాట్లాడకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆ బాధ్యతను స్వీకరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ్యతను స్వీకరించడమే కాకుండా దేవుడు చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు లిఖింపబడిన ఏ మాటను బోధింపక మానకూడదు. ఈ ఇశ్రాయేలు జనాంగానికి నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిశ్చయముగా వారికి వివరించాలి. ప్రతిదీ నువ్వు తెలియచేయాలి, వాళ్ళకి తెలియచేస్తూ వారిని నువ్వు ముందుకు నడిపించాలని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ బాధ్యతను తీసుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు జనాంగాన్ని, దాదాపు పెద్ద జనాంగాన్ని నడిపించే బాధ్యత యెహోషువ తీసుకున్నాడు. యెహోషువ చూడండి, ఒక సింగిల్ వ్యక్తితో అటువంటి గొప్ప కార్యం చేయడం సాధ్యమంటారా? సహజంగా మీకు అర్థమయ్యేటకు నేను చెప్తున్నాను. మనం పనిచేస్తున్న ఒక ఆఫీసులో మన ఒక మేనేజర్ గారు ఒక బాధ్యత మనకు అప్పజెప్పినప్పుడు ఆ బాధ్యత తీసుకున్న తర్వాత ఆ బాధ్యత పట్ల మనకు ఒక రకమైన భయం కలుగుతుంది. వాస్తవమా కాదా? వాస్తవమే. ఎందుకు? అది నేను చేయగలనో లేదో, నాకంటే మహాజ్ఞానం కలిగిన వాళ్ళు, నాకంటే మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వారికి కాకుండా నాకు ఎందుకు ఈ బాధ్యత అప్పగింపబడిందని ఒకసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఒకవేళ ఈ బాధ్యత నేను స్వీకరించినట్లయితే, లేదా ఈ బాధ్యత నేను తీసుకున్నట్లయితే ఏదైనా జరగకూడదని జరిగితే అవమానం జరుగుతుందే ఎలా అని సహజంగా మనుషులుగా మనం ఆలోచన చేసి ఎలా చేయాలి అని తను ఒక్కరితోనే ఆ పని కంప్లీట్ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ్యత ఏదైతే అతను తీసుకున్నాడో ఆ బాధ్యతలో కొంతమంది సహాయాన్ని కూడా తీసుకొని ఆ పని జరిగించినట్లయితే, ఏదైతే తనకు బాధ్యత ఆ మేనేజర్ అప్పజెప్పిన బాధ్యతను తను కొంతమంది సహాయంతో తను చేయగలిగినప్పుడు మాత్రమే ఆ యొక్క పనిలో సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ఒక్కరు సహకరించకపోయినప్పటికీ ఆ యొక్క టాస్క్ లేదా ఆ పని సక్సెస్ కాదు. అదేవిధంగా ఇక్కడ యెహోషువకు అప్పజెప్పినటువంటి ఈ టాస్క్ లేదా పని బాధ్యత ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజాంగాన్ని, ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించు ఆ కనాను ప్రాంతానికి చేర్చాలి. అది బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగానే ఆయన ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఆయన 10వ వచనం నుంచి నేను చదువుతున్నాను. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఎప్పుడైతే బాధ్యతను స్వీకరించాడో మొట్టమొదటి సమస్య మన యెహోషువకు ప్రారంభమైంది. దేవుని బిడ్డలారా, ఆ ఏ సమస్య ఏంటండి? ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని ఆ యోర్దాను నదిని దాటించాలి. ఇది పెద్ద టాస్క్. ఆ బాధ్యతలో భాగంగా ఒక టాస్క్, వన్ ఆఫ్ ది పార్ట్. ఇప్పుడు చెప్తున్నాడు ఆ ప్రజలతో, అయ్యా మనం యోర్దాన్ని దాటాలంటే దాదాపు 3 దినాలు పడుతుంది. ఆ 3 దినాలకు సరిపడా ఆహారాన్ని మీరు సిద్ధపరచుకోండి అని బైబిల్లో
లిఖింపజేశారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు ఇక్కడ మనం గమనించినట్లయితే ఆహారమును సిద్ధపరచుకుని ఎందుకు ఈ మాట పర్టికులర్గా మెన్షన్ చేసినాడంటే, మన పితరులు మోసే తరంలో ఆహారం కోసం సనిగారు, ఆహారం కోసం గొనిగినారు కదా. కనుక ఎందుకు దేవుడు చెప్పినాడు, నువ్వు జడియకు, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండని చెప్పినాడు కదా. ఆ ధైర్యంలో భాగంగానే అయ్యా మన యోర్దాను దాటాలి, 3 దినాలు పడుతుంది, ఆ 3 దినాలకు సరిపడా ఆహారాన్ని వాళ్ళు సిద్ధపరచుకొని చెప్పు యెహోషువ అని చెప్పాడు. కాబట్టే ఈ మాట చెప్తున్నాడు, అయ్యా ప్రజలారా మన యోర్దాను దాటాలి, దాదాపు 3 దినాలు పడుతుంది, కనుక ఆహారాన్ని సిద్ధపరచుకోండి. ఎందుకు, ఎక్కడ మళ్ళీ యెహోషువ మీద సనుగుతారో. ఫస్ట్ టాస్క్ ఆరంభంలోనే వ్యతిరేకత ఏర్పడితే ఎక్కడ భయపడి నా కుమారుడు వెనుకడుగు వేస్తాడేమో భయం. కనుకనే దేవుడు చెప్పాడు, అయ్యా వారికి చెప్పు సిద్ధపరచుకోమని. అప్పుడు ఆహారం సిద్ధపరచుకునే ఏమైనా సనుగులు గొనుగులు ఉంటాయండి? ఏముండవు, సంతృప్తిగా తింటారు, హ్యాపీగా జర్నీ కొనసాగిస్తారు. అదే ఆహారం కొదవ అయితేనే సమస్య, అంతే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆహారం తక్కువ అయితేనే సమస్య ప్రారంభమవుతుంది. తక్కువ కాకుండా శుభ్రంగా 3 దినాలకు కావలసిన ఆహారాన్ని మీరు సిద్ధపరచుకోండి అని యెహోషువ తన ప్రజలతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఆహారం అయిపోయింది. ఆ ఆహారమే కాకుండా ఇంకొకటి ఏంటయ్యా అంటే, ఇక్కడ కొంతమందికి ఆజ్ఞాపిస్తున్నాడు. 12వ వచనం నేను చదువుతున్నాను. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగు ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకం చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలగజేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశమున నివసింపవలెను. గాని పరాక్రమవంతులను శూరులునైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయు వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొన వరకు మీరును సహాయము చేయవలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటగా ఈ బాధ్యతలో భాగంగా ఆహారం, ప్రైజ్ ది లార్డ్, ఆహారాన్ని సిద్ధపరచుకోమని చెప్పాడు. ఎందుకు, ఆహారం లేకుంటేనే వ్యతిరేకత జరుగుతుంది, తిరుగుతారు ప్రజలు, వ్యతిరేకంగా మాట్లాడతారు, వ్యతిరేకంగా సనుగుతారు. ఎందుకంటే మోషే దినాల జరిగింది కాబట్టి. ఇంకా రెండవదిగా కూడా ఒక సైన్యం ఉంది. కొంతమందికి నువ్వు ఆజ్ఞాపించు. మంచి యుద్ధ సన్నద్ధులు ఉన్నారు మన సమూహంలో, మంచి యుద్ధ సన్నద్ధులు. నీ ఒక్కంతో కాదు, శారీరక సంబంధమైన ఆహారాన్ని ఓకే, రైట్, కరెక్ట్. ఇంకా కొంతమంది శత్రువులు ఉన్నారు ఎదురు. ఆ శత్రువులతో పోరాటకు కొంతమందికి నువ్వు ఆజ్ఞాపించు. వారిలో ఎవరున్నారు? రూబేనీయులు ఉన్నారు, గాదీయులు ఉన్నారు, మనష్షే అర్ధగోత్రపు వారు ఉన్నారు. వీరు ఎవరంట? యుద్ధములలో యుద్ధశూరులు, మంచి ప్రావీణ్యత కలిగిన వారు, నైపుణ్యం కలిగిన వారు యుద్ధంలో. వారి సహాయాన్ని తీసుకో. ఎందుకు వారిని కూడా సహాయకులుగా పెట్టాడు? మరలా ఫస్ట్ సమస్య, ఆహార సమస్య తీరిపోయింది అనుకుంటే, మరలా శత్రువులు దాడి చేస్తే అక్కడ జరిగింది కదా. ఎక్కడ? ఎర్ర సముద్రం వద్ద దొరికింది కదా. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. వచ్చిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారని తెలుసుకొని ఫరో రౌద్రుడై తన సైన్యం అంతా తీసుకొని వాళ్ళని చంపాలని, లేదా మళ్ళీ వాళ్ళని బానిసలకు పట్టుకొని వెళ్ళాలని దాడి చేశాడా లేదా? వారి మీదకి వచ్చారా లేదా? వచ్చారు. అప్పుడు వాళ్ళు భయపడిపోయారు. అయ్యా మోషే, మాకు అక్కడ సమాధులు లేవని నువ్వు ఇక్కడ పిలుచుకొని వచ్చావా అని సనిగారా లేదా? సనిగారు. అదేవిధంగా బాధ్యత తీసుకున్న తర్వాత యెహోషువ తన ప్రయాణం కొనసాగుతున్న సమయంలో మరలా అటువంటి శత్రువులు ఎదురైతే మోషే ఎదుర్కొనే విధముగా నీవు కూడా ఎదుర్కోవాలి. కాబట్టి రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారిని నువ్వు సహాయం చేయమని వారికి ఆజ్ఞాపించు. అయ్యా మీకు తెలుసు, మీకు నిత్య స్వాస్థ్యముగా మోషే మీకు ఈ స్థలాన్ని కేటాయించాడు, ఈ స్థలంలో మీరు నివసించమని చెప్పాడు. అదే విధంగా యెహోవా తన జనాంగానికి ఒక ప్రాంతాన్ని ఇస్తానని చెప్పాడు కదా. మోషే ద్వారా మీరు విన్నారు కదా. ఆ ప్రాంతానికి ఈ ప్రజలను చేరవేసేంత వరకు ఈ బాధ్యతలో మాకు సహాయం చేయవలసిందిగా అని ఆ గోత్రపు వారికి యెహోషువ ఆజ్ఞాపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుకనే వాళ్ళు మారుమాట మాట్లాడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారుమాట మాట్లాడకుండా వారు ఉన్న ప్రాంతాన్ని, వారు ఉన్న సమస్తమును వదిలిపెట్టి
సమస్తమును వదిలిపెట్టి దేవుని జనాంగమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సహాయము చేయుటకు యెహోషువ వెంబడి వారు సిద్ధపడి బయలుదేరారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే యెహోషువ ద్వారా ఆ మాట ఎప్పుడైతే వారు విన్నారో, వారు ఒకటే మాట మాట్లాడారు. నేను చదువుతున్నాను. అప్పుడు తూర్పున యోర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమును మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందరు. అందుకు వారు అంటున్నారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాధ్యతలో సహాయము దొరికింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ బాధ్యత నేను ఒక్కరిని చేయలేను అనుకుంటున్నాడేమో యెహోషువ, కానీ దేవుని ద్వారా ఆ యొక్క రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారి సహాయం అందింది. వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు మాకు చెప్పావు, ఎస్ మేము విన్నాము, కనుకనే నిశ్చయంగా ఈ ప్రజలను ఆ ప్రాంతానికి చేరవేసేంత వరకు మేము సహాయము చేసేదము అంటూ వారు చెప్తూనే మరలా అంటారు, ఎవడైతే, కింద ఉంది అన్నమాట, నేను చదువుతున్నాను 18వ మాట, నీ మీద తిరుగుబడి నీవు వారికి ఆజ్ఞాపించు ప్రతి విషయంలో నీ మాట వినని వారందరూ మరణశిక్ష నొందుదురు, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనేవాళ్ళని యెహోషువకు ఉత్తరం ఇచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము వింటాం, తప్పకుండా వింటాం. మోషే మాట వినినట్లు, మోషే చెప్పిన ఏ బాధ్యత మాకు ఇచ్చాడో ఆ బాధ్యత మేము ఏ విధంగా నెరవేర్చామో అదే విధంగా నీవు మాకు ఏ బాధ్యత అప్పచెప్తావో, ఏ పని మాకు అప్పచెప్తావో ఆ పని మేము తూచా తప్పకుండా పాటిస్తాము, చేస్తాము, మేము ప్రామిస్ చేస్తున్నామని వారు చెప్పారు. అంతేకాకుండా వాళ్ళు అంటున్నారు, నువ్వు చెప్పిన మాటలలో ఏది అయినా కూడా ఎవడైనా పొరపాటున ఈ జనాంగంలో ఎవరైనా వినని ఎడల వారు నిశ్చయముగా మరణశిక్ష పొందుదురు. నువ్వేం భయపడద్దు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని వారు ప్రత్యుత్తరం ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకున్నది ఆలోచన చేయట్లేదు. అరే మా ఆస్తి ఉంది, మా భూభాగం మేము విడిచిపెట్టి వెళ్ళాలని యుద్ధానికి పోతున్నామండి, మళ్ళీ తిరిగి వస్తారని గ్యారెంటీ ఏమన్నా ఉందా? వాళ్ళు పిలిచేది ఏదో పిక్నిక్ పిలిచలేదు. యెహోషువ పిక్నిక్ వెళ్దాం రండి, కనాను వరకు పిక్నిక్ వెళ్ళి అక్కడ భోజనం చేసుకుని మరలా మీ ఇంటికి వద్దాం రండి పిలవట్లేదు. ఆయన అన్నాడు, ఫస్ట్లో మెన్షన్ చేశారు, మీరు యుద్ధ సన్నద్ధులై, అంటే మనం పోయేది పిక్నిక్ కాదయ్యా, మనం పోయేది యుద్ధానికి. యుద్ధంలో పోయిన వాళ్ళు వచ్చాలని గ్యారెంటీ ఉందా అండి? గ్యారెంటీ లేదు. కానీ వారు ముందుకు వచ్చారు. ఎందుకు వచ్చారు ముందుకు? అది దేవుని కార్యం, దేవుని జనాంగాన్ని తీసుకెళ్ళాలి అక్కడికి. దేవుడు ఖచ్చితంగా మాకు సహాయం చేస్తాడు ధైర్యంతో. ఎంత ధైర్యం కదా! యెహోషువ బాధ్యతలో వాళ్ళు కూడా పాలు పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు వింటున్నా, చూస్తున్నా, నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు ఏదైనా ఒక బాధ్యత నీకు అప్పచెప్పాడేమో, ఆ బాధ్యతలో నువ్వు ఏ విధంగా ముందుకు కొనసాగుతున్నావు? అసలు ధైర్యం ఉందా? బాధ్యతను నేను నెరవేర్చగలని నమ్మకం ఉందా? ఒకవేళ నమ్మకం లేకున్నట్లయితే ఇప్పుడే దేవుని అడుగు, అయ్యా యెహోషువ లాగా నాకు ధైర్యాన్ని కలగజేయండి, నేను నిబ్బరం కలిగి నీ మాట చొప్పున నీ ముందుకు వెళ్ళాలి, నీ బాధ్యత నిర్వర్తించడం నాకు అనేక మంది సహకారులుగా ఉండాలి, నాకు సహాయం చేస్తావా అని నువ్వు అడిగినట్లయితే తప్పకుండా దేవునికి సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాధ్యత ఏదైనా కానీ దేవుడు ఒక బాధ్యత నీకు అప్పచెప్తున్నాడంటే దానికి గల కారణం తెలుసా అండి? దానికి గల కారణం తెలుసా? ఆ బాధ్యతను నీవైతేనే సక్రమంగా దాన్ని నెరవేర్చగలవని. దేవునికి నమ్మకం కలిగింది కాబట్టే ఆ బాధ్యతను నీకు అప్పచెప్పాడు. నీ సహోదరునికి అప్పచెప్పలేదే, నీ చెల్లికి అప్పచెప్పలేదు, ఎందుకు నీకే అప్పచెప్పాడు? ఒకవేళ సపోజ్ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు తీసుకోనవలసి వస్తే నువ్వు ఆలోచన చేస్తున్నావేమో, అయ్యా ఏంది స్వామి వృద్ధాప్యంలో వీళ్ళని నేను ఎలా పోషించాలని ఒకవేళ అని ఆలోచన చేస్తూ ఆ బాధ్యత తీసుకోకుండా వెనకడుగు వేస్తున్నావేమో. వెనకడుగు వేయొద్దు దయచేసి. ఆ బాధ్యత వాళ్ళకి ఇవ్వలేదు, నీకెందుకు ఇస్తున్నాడు దేవుడు? నీకెందుకు ఇస్తున్నాడు అంటే ఆ యొక్క బాధ్యత నెరవేర్చలో నీకు సామర్థ్యం ఉంది కనుకనే దేవుడు ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాడు. కుటుంబ పరంగా కాదు, లేదా ఉద్యోగపరంగా మనం చూసినట్లయితే ఏదైనా నీ యొక్క పై అధికారికి ఏదైనా ఒక బాధ్యత అప్పచెప్తున్నా నువ్వు దాన్ని నెరవేర్చగలవు కనుకొనే ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాడు. అంత ఆషామాషిగా కాదు. నేను ఎన్నో సంవత్సరాలు లేదా ఎన్నో దినాలు ఎన్నో నెలలు నిన్ను క్షుణ్ణంగా పరీక్షించి నీ యొక్క పనిలో ఎంత సక్సెస్ రేట్ ఉందని అంత బేరేజ్ వేసుకున్న తర్వాత మాత్రమే ఆ బాధ్యత నీకు అప్పగించబడింది. ఎందుకు నువ్వు నాతో కాదని ఎవరెవరు జ్ఞానాన్ని ఎవరెవరు ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని నువ్వు వెనకడుగు వేయాలి? నో, వెనకడుగు వేయడానికి లేదు. నీకు ఆ సామర్థ్యం సత్వం ఉందని అతడు ఎరిగాడు, నీ యజమానుడు ఎరిగాడు, నీ పై అధికారి తెలుసుకున్నాడు కాబట్టి ఆ బాధ్యత నీకు అప్పచెప్పాడు.
కానీ నువ్వే గుర్తించలేకపోతున్నావు. ఆ బాధ్యతను నెరవేర్చగలనా లేదా అని నువ్వే నీ శక్తి సామర్థ్యాలను గుర్తించలేకపోతున్నావు. మేబీ ఒకవేళ అటువంటి కండిషన్ కూడా నువ్వు వెళ్తున్నావేమో, భయపడద్దు, దేవునికి సహాయం చేస్తాడు. నువ్వు చేయగలవు ఆ పని, బాధ్యత తీసుకో. తల్లిదండ్రుల బాధ్యత నిస్సందేహంగా తీసుకో. ఎందుకు? తల్లిదండ్రులను సన్మానించువాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో. లేదా మాట లేదా? సన్మానించు వృద్ధాప్య మందు. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాధ్యతను సక్రమంగా నువ్వు నెరవేర్చినట్లయితే నిత్య స్వాస్థంలో నువ్వు కూడా పాలిభాగస్తులు అవుతావు. వాళ్ళకు లేదా ధన్యత, నీ అన్నకు లేదు, నీ చెల్లికి లేదు, నీ తమ్మునికి లేదు. నీకు ఎందుకు ఇచ్చాడు? ఎందుకో నువ్వు చేయగలవని, నీలో నమ్మకత్వాన్ని చూశాడు, నీలో ఆ పట్టుదలను చూశాడు. కనుకనే ఆ బాధ్యత నీకు అప్పచెప్తున్నాడు. ఆ బాధ్యత తీసుకోవడంలో వెనకడుగు వేయొద్దు. వారిని ఎలా పోషించాలో నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుడు ఒక ప్రీ ప్లాన్ వేసుకున్నాడు కాబట్టి ఆ ప్లాన్ ప్రకారమే ఇక్కడ అంతే కదా అండి, ఇక్కడ అంతే కదా. ఒక ప్రీ ప్లానెడ్ ప్రకారంగా యెహోషువకు బాధ్యత అప్పచెప్పిన తర్వాత ఆటోమేటిక్గా అందరి సహాయాన్ని అట్లా అందిస్తూ పోతున్నాడు. ఒకవేళ చెల్లెల బాధ్యతలు తీసుకోవాలని నీకు చెప్తున్నాడా? తీసుకోండి. లేదా ఉద్యోగ బాధ్యత తీసుకోండి. లేదా పరిచర్య, లేదా సేవ. ప్రాముఖ్యమైనది సేవ. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి యొద్ద నుంచి ఇక్కడికి వచ్చి ఒక బాధ్యతతో ఇక్కడికి వచ్చాడండి. ఆ బాధ్యతను తీసుకున్నాడు. అయ్యా నాన్న, తండ్రి, ఆ బాధ్యత నేను తీసుకుంటాను, ఈ ప్రజలందరినీ ఎదురు నేను నిలబెడతాను బాధ్యత తీసుకొని అండి ఈ లోకంలోనికి వచ్చింది. ఆ బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించాడు తను ఉన్నంతకాలము. తనతోనే ఆ బాధ్యత పూర్తి ఫుల్ఫిల్మెంట్ కాలేదండి. తర్వాత ఆయన అనేక మంది శిష్యులను తయారు చేశాడు. ఆ శిష్యులను మరలా శిష్యులను, అందుకని సర్వలోకమునకు వెళ్ళి సమస్తమును శిష్యులనుగా చేయుడు అన్నాడు. ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయండి. అందరూ ఆ యొక్క బాధ్యతలో పాలు పొందుకోవాలా, అందరినీ ఆ నిత్య రాజ్యంలోనికి చేర్చాలనే బాధ్యత అందరి మీద మోపండి. కనుకనే అనేక మంది శిష్యులు ఆ బాధ్యతను తీసుకొని ఆ బాధ్యతలో కొనసాగిపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుడు కూడా నీకు అటువంటి బాధ్యతను ఇచ్చాడేమో, ఆ బాధ్యతను వెళ్ళే ముందర నీకు ఏదో కొన్ని ఆటంకాలు వచ్చాయని, కొన్ని ఇబ్బందులు వచ్చాయని నువ్వు వెనకడుగు వేస్తున్నావేమో. వెనకడుగు వేయడానికి వీల్లేదు. దేవునికి సహాయం చేస్తాడు. ఆ బాధ్యత ఎవరిది? ఆయన అప్పచెప్తున్నాడు. కూర్చొని దిగులు చెందుతున్నట్టు ఆ మోయాబు లోయలో దిగులు చెందుతున్నటువంటి దుఃఖ దినం సలుపుతున్నటువంటి ఆ ప్రజలతో, లేదా ఆ నూను కుమారుని యెహోషువతో, నువ్వు లేయి, ఇక లేయి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు లేయి, ఇక్కడ నుంచి లేయి, లెగు, తీసుకో బాధ్యత, తోడైనట్లు నేను తోడై ఉంటాను, లెగు అని ధైర్యపరుస్తున్న దేవుడు అండి. ఆ బాధ్యత నీకు ఎందుకు ఇచ్చాడో? నువ్వు చేయలేవని కాదు, నువ్వు చేయగలుగుతావు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయా? నో ప్రాబ్లం. ఆయన నిన్ను లేపాడు. నిన్ను లేపి కూర్చున్న చోట నువ్వు పడిపోయిన స్థితిలో నుంచి ఆయన నిన్ను లేపి ఆ బాధ్యత నీకు అప్పచెప్పాడు. బాధ్యత అప్పచెప్పిన వాడు నిర్దాక్షిణ్యంగా వదిలిపెడతాడా? నెవర్, వదిలిపెట్టాడు. కనుక ఆ బాధ్యతను స్వీకరించిన నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ముందుకు నడువు. నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు. సమస్యలు, పరిస్థితులు ఎంత అననుకూలంగా ఉన్నప్పటికీ ఆ బాధ్యత నెరవేర్చడంలో వెనుకడుగు వేయకుండా ముందుకు కొనసాగిపో. దేవునికి సహాయం చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ యెహోషువకు సహాయం చేశాడు. ఆ యొక్క సహాయం చేస్తూ ముందుకు కొనసాగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడు. ఎవరైతే యెహోషువ నీ మాట వినరో వారు నిశ్చయంగా మరణశిక్ష నొందుదురు అని ఆ యొక్క రూబేనీయులు, గాదీయులు, మనష్య గోత్రం వారు ఒక మాట చెప్పారు. ఆ మాట కూడా నెరవేర్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైతే దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయొద్దనేది, శపితమైనది ఏది తీసుకోవద్దని దేవుడు ఆజ్ఞాపించినాడో అది ఒక వ్యక్తి తీసుకున్నాడు. జబ్ది వంశానికి చెందిన ఒక వ్యక్తి ఆకాను శపితమైన దాంట్లో నుంచి తీసుకొని వచ్చి భద్రంగా దాచిపెట్టాడు. దేవునికి కోపం వచ్చింది. హాయి పట్టణం ఎదురుగా ఉంది, శత్రువులు ఎదురుగా ఉన్నారు, అని ఎదుర్కోవాలి కాబట్టి వేగుల వారిని పంపించారు. అయ్యా పోయి ఆ పట్టణానికి వెళ్ళి చూసి రాపో, ఏంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏంటి అని యెహోషువ ఇద్దరిని పంపించినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా వాళ్ళు ఏం పెద్ద సంఖ్యలో లేరు, ఇంతమంది మనం వెళ్ళవలసిన అవసరం లేదు, ఏదో కొద్దిపాటి మంది వెళ్ళి మరి ఈజీగా మనం గెలుపొందొచ్చు అని ఆ సమాచారం తెలుసుకున్న తర్వాత యెహోషువ యుద్ధ సన్నద్ధులు దాదాపు 3,000 మందిని ఆ ప్రాంతానికి పంపించినప్పుడు, దాదాపు ఆ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుని జనాంగం 30 నుంచి 40 మంది చనిపోయారు. ప్రేమ దేవుని బిడ్డలారా, చనిపోయినప్పుడు యెహోషువలో భయం పుట్టింది.
యెహోషువలో భయం పుట్టింది. అయ్యో, నా బాధ్యతలో నేను ఫెయిల్యూర్ అవుతున్నామనే, ఎక్కడ వచ్చింది ఇక ఫెయిల్యూర్ రావడానికి, ఎక్కడ కారణం, ఏది కారణం అని విచారించడానికి మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని దగ్గర వెళ్ళి కన్నీరు కారుస్తున్నాడు. అయ్యా, నువ్వు నాకు అప్పచెప్పిన ఈ బాధ్యతలో నేను కొనసాగుతుండగా ఎందుకు ఇది జరిగింది? ఏ మనుషుడిని ఎదుట నిలవలేడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి చెప్పిన మీరు ఇప్పుడు ఈ విధంగా జరగడానికి గల కారణం ఏంటయ్యా, నాకు తెలియచేయి అని దేవుని దగ్గర కన్నీరు కార్చాడు. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు, నాకు వ్యతిరేకమైనది, నాకైతే ఏదైతే నచ్చలేదో అది ఒక వ్యక్తి చేశాడు. అలా పిలంపు, అందరినీ పిలవనంపు, ఉదయం పిలవనంపు, నిలబెట్టు, గోత్రాల ప్రకారంగా వంశావుల ప్రకారం నిలబెట్టు అని నిలబెట్టినప్పుడు వారిలో పట్టుబడతారండి ఒక వ్యక్తి. ఎవరండి? ఆకాను. తను చేసిన తప్పుకు మొత్తం తన కుటుంబం అంతా బాధ్యత, అది కూడా చూడండి, బాధ్యత అతను వహించాల్సిందే. దేనిలో? అందరిని నాశనం చేసే దాంట్లో బాధ్యత వహిస్తున్నాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది చేశాడు. తద్వారా ఏమైంది? మొత్తం కుటుంబం అంతా చంపబడింది, కాల్చివేయబడ్డారు దాక్షిణంగా. దేనికోసం అండి? బట్టలు, బంగారు, వెండి. అవునండి ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రజెంట్ కూడా సాతానుగాడు సింపుల్గా మనుషులను ప్రలోభ పెట్టేది వేటి విషయం అంటే దుస్తులు, బంగారు, వెండి. దాని ద్వారా ఎంతోమంది భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయారు, దేవుని మర్చిపోయారు, దేవుని విడిచి వెళ్ళిపోయారు. వారికి బాధ్యత తెలుసు, దేవుడిచ్చిన బాధ్యత ఏదో వారికి తెలుసు, అయినా కూడా ఆ యొక్క మాయలో పడ్డారు, ధన సముపార్జనలో పడ్డారు, తిరిగి వెళ్ళిపోతున్నారు, బాధ్యతను విస్మరిస్తున్నారు, దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోతున్నారు. ఆ బాధ్యతను మర్చిపోయి వారి ఇష్టానుసారంగా వాళ్ళు ధన సముపార్జనలు వెళ్ళిపోయారు. లాస్ట్కి ఏమైంది? ఆకాను లాంటి భయంకరమైన స్థితి వారు కూడా తెచ్చుకోబోతున్నారు. అప్పుడు ఆకాన్ యెహోషువ అంటాడు, అయ్యా, ఎందుకు ఇంత పాడ పని చేశావు? ఆయన ఇవ్వనన్నాడా? ఆయన ఇవ్వలేనటువంటి శక్తిహీనుడా? నువ్వు చేసిన పని ఏంటి ఆకాను అన్నప్పుడు ఏం మాట్లాడలేకపోయాడు. కానీ పనిష్మెంట్ అయితే మానలేదు. ఖచ్చితంగా పనిష్మెంట్ వచ్చింది. నిర్దాక్షిణంగా వాళ్ళు చంపబడ్డారు. కనుక జాగ్రత్త, నీకు అప్పచెప్పిన బాధ్యతలను ముందుకు వెళ్తున్నప్పుడు అనేక మంది నీకు వ్యతిరేకంగా కొన్ని చేస్తుంటారు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని జ్ఞానం కలిగి జాగ్రత్తగా విచారించాలి. ప్రతిదీ జాగ్రత్తగా విచారించి ముందుకు అడుగు వేయాలి. ఎక్కడైనా పొరపాటు, ఏమరపాటున నువ్వు ఏదైనా చేయకూడని మిస్టేక్ చేస్తే వాడు నమ్మకస్తులే, చేస్తాడులే అనే ఆలోచనలో ఉంటే జాగ్రత్త. అందరినీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయి. నీకు ఇచ్చిన బాధ్యతలో, నీకు అప్పచెప్పిన ఆ పనిలో ఎంతమంది అయితే నువ్వు అందరూ కలుపుకొని ఆ పని చేస్తున్నావు, అందరినీ ఒక డేగ కన్ను వేసేయి, వారి మీద అందరినీ అబ్జర్వ్ చేస్తూ ఉండు. అప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ సాధించగలవు. ఇక్కడ దేవుని జనాంగం 30 నిమిషాల మంది చనిపోయారు. దానికి కూడా యెహోషువ బాధ్యత తీసుకొని, అయ్యా, ఎందుకు ఇది జరగడానికి గల కారణం ఏంటంటే దేవుని దగ్గర మొరపెట్టాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. అదేవిధంగా ఒకవేళ ఏదైనా నీకు అప్పచెప్పిన బాధ్యతలో ఒక ఫెయిల్యూర్ వచ్చిందా, దేవుని దగ్గర అడుగు, కనిపెట్టు. అయ్యా, నాకు ఈ సమస్యకి ఏంది? నువ్వు నాకు ఈ బాధ్యతను అప్పచెప్పినావు కదా, ఈ బాధ్యతలో నేను వెళ్తున్నాను, ఇట్లా నష్టమే జరుగుతుంది, ప్రతి దాంట్లో నష్టమే జరుగుతుంది, నాకు అననుకూలంగానే జరుగుతుంది, దీనికి గల కారణం ఏంటి చెప్పు, నాకు చెప్పినట్లయితే నేను సరి చేసుకుంటాను, మరలా ఆ యొక్క నష్టం జరగకుండా ఆ బాధ్యత నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని దేవుని దగ్గర నువ్వు కూడా కన్నీరు కార్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు కూడా తెలియజేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అలా తెలియజేసినప్పుడు నువ్వు కనిపెట్టగలిగినట్లయితే ఆ బాధ్యతలు నువ్వు సక్సెస్ సాధిస్తావు. ఆడ యెహోషువ ఆ యొక్క ఎప్పుడైతే ఆ ప్రజలు చనిపోయారో దేవుని దగ్గర విచారణ చేశాడో, కన్నీరు కార్చాడో, ఆ లోపం కనిపెట్టగలిగాడో దేవుని దగ్గర, దాన్ని సరిచేసుకున్నాడు. మరలా అటువంటి రిపీట్ కాకుండా తనకు అప్పచెప్పిన బాధ్యతల ముందుకు కొనసాగాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, నీకు ఏదైతే బాధ్యత అప్పచెప్పబడిందో ఆ బాధ్యతలు నమ్మకంగా వెళ్ళు. ఏ మనుషుడిని ఎదురు నిలవలేడు. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను అని యెహోషువకు ఏ విధంగా అయితే ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు, ఈ సమయాన ఈ మాటలు వింటున్న నీతో కూడా ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. నిబ్బరంగా ఉండు, నేను నీకు తోడై ఉంటాను. నువ్వు చేయి ప్రతి ప్రయత్నంలో
నేను నీకు సఫలత దయచేస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. యెహోషువ ఏ విధంగా అయితే బాధ్యత తీసుకున్నాడో ప్రభా, ఆ బాధ్యతలు ఎక్కడ వెనకడుగు వేయకుండా ప్రభా నాయన మీరు తోడుండి నాయన తండ్రి, మోషేతో చెప్పినట్లు ఏ మనుషుడిని నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, జడియకు భయపడకు, నేను నీకు మోషేకు తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉంటాను అని ఏ విధంగా అయితే ప్రభా యెహోషువతో సెలవిచ్చి ప్రభా ముందుకు నడిపించాడో అదేవిధంగా తండ్రి మమ్మను కూడా తండ్రి మీరు మాకు అప్పచెప్పిన బాధ్యతలు మేము ముందుకెళ్ళటకు సహాయము దయచేయమని ప్రభా యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్